ఆర్యబంధువులు అందరికీ నమస్తే. మనమందరము ఆ యొక్క సృష్టికర్త పరమాత్మ యొక్క పూజా విధానము ఇంతవరకు సలిపాము. ఈ పూజ మాత్రమే సృష్టికర్తకు చెందుతుంది అని వేదాలలో ఆయన చెప్పాడు. వేదాలు ఎక్కడివి అనగా భగవంతుడే ఆ యొక్క అతని జ్ఞానాన్ని లోకానికి మానవులకు అందించాడు. ఈ విధంగా మీరు చేసుకున్నప్పుడే మీకు ఇహపర సుఖములు అన్నీ లభిస్తాయి, మోక్షాన్ని కూడా సాధించుకుంటారు. మీ ఇష్టానుసారంగా మానవులు రచించినటువంటి పురాణాల వెంబడి పోతే మీరు ఏమీ సాధించలేరు. అట్లనే పుడుతూ చస్తూ నానాక బాధలు దుఃఖాలు పడుకుంటూ ఉంటారు అని భగవంతుని ఆదేశం. భగవంతుడు వేదాలను ఇచ్చినట్లు మనకు వేదమంత్రంలోనే చెప్పబడినది. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచ సావాగ్ని జగ్జిరే చందాంసి జగ్జిరే తస్మాత్ యజుస్తస్మాత్ అజాయత అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటటువంటి ఈ వేదాలన్నీ కూడా నా జ్ఞానముచే వెలువడినాయి, మీకు అందించాను. ఇవి మాత్రమే భగవంతుని పూజకు అవసరాలు. మీ యొక్క క్షేమానికి, లోకము శుభానికి అన్నిటికీ కూడా ఇవి మాత్రమే పనికొస్తాయి. మానవులు కవులు రచించినటువంటి కథలు, పురాణాలు, భాగవతాది కథలు ఇవన్నీ కూడా ఒట్టి పుక్కిట పురాణాలు అని వేదం చెబుతున్నది. ఇది తెలుసుకోవాలి మనమందరం. ఎంతకాలం బ్రతికినా, సుఖము వయస్సంతా పోయినా, గుళ్ళు గోపురాలు టెంకాయలు నిమ్మకాయలు ఇట్లనే మన జీవితం అంతా సరిపోతుంది. అక్కడ భోజనాలు పెడతారు, ఇక్కడ భోజనాలు పెడతారు అని వెళ్ళడము, పౌర్ణాలకు అమావాస్యలకు డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళడము ఒక సోమరి పని తప్ప మరొకటి కాదు. కాబట్టి మనము భగవంతుని యొక్క వేదాన్ని నమ్మగలిగిన వాడే భక్తుడవుతాడు. అంతవరకు అందరూ నాస్తికులే. నాస్తికులు అంటే అర్థమేమిటి? నాస్తికులు అంటే దేన్ని భగవంతుడు ఇచ్చినటువంటి వేద జ్ఞానాన్ని నమ్మనివాడు. చావు పుట్టుకలు, మరుసటి జన్మలు ఉన్నాయా లేవా అనేది ఏది కూడా, ఏ జ్ఞానము కూడా వాడు నమ్మడు. అటువంటి వాళ్ళందరూ కూడా నాస్తికులే. లోకములో ఉన్న వాళ్ళంతా దాదాపు నాస్తికులే అని చెప్పవచ్చు. ఇది శాస్త్రం యొక్క నిరూపణ. ఆస్తికులు అంటే ఆ జ్ఞానాన్ని నమ్మి ఆచరించే వాళ్ళు ఆస్తికులు. కాబట్టి అటువంటి ఆస్తిక్యము మనము పొందాలి అంటే వేదాలను ఆశ్రయించి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకొని మన జీవితాలకు అన్వయం చేసుకొని మనము ఆ విధంగా జీవించి ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది శాస్త్రం. శాస్త్రం అంటే ఏదో కాదు, వేదమే శాస్త్రం. మిగతాటివన్నీ వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకే ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, దర్శనాలు, భగవద్గీత, వేదానికి అనుకూలంగా ఉండే కథలన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు, మనము స్వీకరించవచ్చు. వేదానికి విరుద్ధంగా ఉండేటివన్నీ కూడా అవన్నీ ప్రక్షిప్తాలు, అంటే ఇతరులు కవి చేసి రాసినటువంటివి. కాబట్టి అటువంటి వాటిని జోలికి ఎప్పుడూ పోవద్దు. నేను ప్రతి ఒక్కసారి పౌర్ణమికి, అమావాస్యకు చెబుతూనే ఉన్నాను. కానీ ఎవరికి ఎక్కలే, ఇంకాక పక్కకు పోతున్నారు అంటే ఎక్కలే. అది వాళ్ళ యొక్క కర్మ, మనం ఏమీ చేయలేము. ఒకటి
మనం ఎక్కడి నుండి వచ్చాము అని ప్రతివాడు ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము అని ప్రతివారు ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడి నుండి వచ్చాము అంటే ఉదాహరణకి ఎవరైనా చెప్పగలరా మీలో? చెప్పండి చూద్దాం. ఏమీ లిల్లు సున్నా. కారణం ఏమిటి? తెలియదు. జ్ఞానం తెలుసుకుంటే కదా. కాబట్టి జ్ఞానం తెలుసుకుంటే ఈ ఆత్మలు అనేటటువంటివి ఎప్పటికీ సనాతనం, సావవు, పుట్టవు. భగవంతుడు అట్లే, ప్రకృతి అట్లే. ఏ దానికి కూడా అంతము ఆది లేవు, సనాతనం. అంటే ఇటువంటి ఆది అంతము లేని పదార్థము జీవుడు, ఆత్మ. అనగా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క జీవుడు అగణితము. మానవ గణితానికే అందవు ఎన్ని ఆత్మలున్నాయో. కాబట్టి అటువంటి ఈ స్థిరమైనటువంటి ఆత్మ చేసుకోవలసిన పని ఏమిటి అంటే ఆ సృష్టించిన ఈ ప్రకృతిని సృష్టించిన పరమాత్మ ప్రకృతితో ఇచ్చినటువంటి ఈ దేహము ఎందుకు ఇచ్చాడు మనకు? ఆయన ఒక దేహములో మనల్ని ప్రవేశపెట్టి పుట్టించాడు. ఎందుకు మనం అడిగామా? కానీ ఆత్మలో ఉన్న కోరికలు అడిగాయి. భగవంతునికి అవి వినబడతాయి. అయితే ఆ కోరికల వలన నీకు జన్మ వచ్చింది, నువ్వు కోరుకున్నావు. ఈ జన్మలో కొందరు బాగుపడేటోళ్ళు, కొందరు దుఃఖపడేటోళ్ళు, కొందరు కష్టాలు పడేటోళ్ళు, కొందరు ఎక్కువ కాలం జీవించేటోళ్ళు, కొందరు తొందరగా చనిపోయేటోళ్ళు, రకరకాలుగా ఉండాలి. సతిమూలే తద్విపాకో జాతి ఆయుర్భోగాహ అని యోగ దర్శనం చెప్తా ఉంది, పతంజలి మహర్షి రచించినటువంటి. అంటే ఋషులు చెప్పినటువంటి సత్యజ్ఞానము వేదానికి అనుకూలము కాబట్టి మనము స్వీకరించవచ్చు. ఈ లోకములో మానవులు యొక్క రచన మాత్రం మనం ఏమాత్రం స్వీకరించకూడదు. అందులో సత్యాలు ఉంటే దాన్ని తీసుకోవచ్చు, కానీ అది మీరు కనుక్కోవాలంటే వేదజ్ఞానం తెలియాలి. సత్యం ఏదో అసత్యం ఏదో మీకు తెలియకపోతే ఆ సత్యముతో పాటు అసత్యాలను కూడా తీసుకుంటారు. అప్పుడు ఇదర్ భ్రష్ట ఉదర్ భ్రష్ట రెండూ జడతావు, ఇది రాదు అది రాదు. కాబట్టి ఈ శరీరం ఎందుకు వచ్చిందంటే ఆ మూలము అంటే అవతలి జన్మల మూలము ఏదైతే ఉందో వాటి విపాకాశయములు, సంస్కారములు, ఆ సంస్కారముల వలన జీవుడికి శరీరం వస్తుంది. శరీరము వస్తే ఏది వస్తుంది అంటే ఆ ఆత్మ చేసుకున్నటువంటి కర్మల ఫలముల వలన మానవ జన్మ రావచ్చు, పశుపక్షాది క్రిమికీట జన్మలు రావచ్చు, ఏ శరీరమైనా రావచ్చు, ఏదైనా కూడా ప్రకృతి. అట్లాగే మనము కొంతవరకు పుణ్యము ఫలములు ఉంటే మానవ జన్మకు వచ్చాము. ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు అని జ్ఞానము ప్రతివారు తెలుసుకోవాలి. తెలియని వాళ్ళు ఏముంది, జీవితము ఎట్లో గట్ట ఇది కొంత ముగించుకుంటారు, ఎన్నాళ్ళలో కన్నాళ్ళు ఎట్లో గట్ట బతికి తరువాత చస్తారు, మళ్ళీ నానాక జన్మలకే పోతారు, ఉన్నతమైనటువంటి మానవ జన్మకు రారు. అప్పుడు జ్ఞానము తెలియదు, దేవుణ్ణి తెలుసుకోలేరు. ఎందుకంటే జ్ఞానాన్ని నీవు ఎప్పుడైనా స్వీకరించి ఉంటే అది నీకు వస్తుంది. ఈ శరీరంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రుల కడుపున మనం పుడతాము. పుడితే మనము వాళ్ళు పెట్టింది తింటాం. వాళ్ళ కడుపున మనము పుట్టాలని మన యొక్క కర్మల ఫలము ఆ విధంగా ఉంది. దాని ప్రకారమే పుట్టించాడు. చదువు లేని బుద్ధి లేని పెద్దవాళ్ళకు పుడితే మనకు కూడా బుద్ధి ఉండదు. వాళ్ళకు జ్ఞానం లేదు కాబట్టి మనకు కూడా జ్ఞానం రాదు. మరి జ్ఞానం ఎప్పుడు వచ్చింది? అంతో ఇంతో అక్షరం ముక్క బల్లో విడిస్తే అప్పుడు అక్షరం ముక్క వస్తుంది, అసలు జ్ఞానం రాదు. వాడుతూ ఆని తెలివితో సొంతము చదువుకుంటూ తెలుసుకుంటూ ఒక్కొక్కటి
ఆ యొక్క మార్గంలో పడితే వాని అదృష్టం, లేకపోతే ఆ దావులోకి రాకపోతే వాని దరిద్రం. అంటే వాని కర్మఫలము ఆ యొక్క భగవంతుని జ్ఞానాన్ని అందుకోవడానికి ఉపయోగపడలే. దీనంతటికీ కారణం ఏమిటంటే అవతల జన్మల యొక్క సంస్కారములు. ఆ సంస్కారముల వలన వచ్చినటువంటి మానవ జన్మను సాధ్యమైనంత వరకు మనము ఉపయోగించుకోవాలి. మనిషి జన్మ ఇచ్చాడు అంటే నువ్వు భగవంతుని తెలుసుకోరా, మోక్షానికి నా ఒక స్థితికి నువ్వు చేరుకోవాలని భగవంతుడు మానవులందరికీ జ్ఞానం ఇచ్చాడు. కులం సలం ప్రత్యేకం ఏమీ లేవు. యథేమాం వాచ కళ్యాణి మావదానే జనేభ్య బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయచరణాయ. అంటే అన్ని కులాలకు అని చెప్తాడు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు, అంత్యజులకు, అటువంటి వారందరికీ వృత్తులకు కూడా నేను ఇచ్చాను అని ఈ యొక్క జ్ఞానాన్ని భగవంతుడు చెప్పాడు. ఇందులో ఒకరికి మాత్రమే, ఒకరికి లేదు అనేది లేదు. దీన్ని తెలుసుకోకుండా కొంతమంది కులాలు మతాల పేరుతో విడిపోయి మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అని కుల మతాల ఘర్షణలతో కొట్టుకు చస్తున్నారు, చంపుతున్నారు. కానీ దీని అజ్ఞానం వలన ఎంతటి పాపములు, ఎన్ని భ్రష్టత్వములు పడతారో వారికి తెలియవు. ఇప్పుడు నేను బాగున్నా, ఇప్పుడు నా యొక్క జరుగుతుంది నా మాట, నేను చెప్పిందే వేదము అనే భావనలో జీవిస్తున్నాయి మతాలు, మానవులు అందరూ కూడా. కానీ భగవంతుడు ఇచ్చేది ఒకటే వేదమతం, ఒకటే జ్ఞానము, ఒకటే పూజ యజ్ఞము. దీన్ని ఆచరించినంత వరకు లోకులంతా లోకము సుభిక్షంగా ఉంటుందని భగవంతుడు చెప్పాడు. యజ్ఞో భువనస్య నాభిహి. ఈ భువనాలన్నిటికీ కూడా ఈ యజ్ఞము నాభిస్థానము. కానీ మధ్యలో కొందరు ఆచార్యులు, వాళ్ళు వీళ్ళు భక్తులు అనే వాళ్ళు వచ్చి ఈ యజ్ఞాన్ని తొక్కేశారు, వారికి జ్ఞానం తెలియక. అందుకే ఆ కాలమంతయు కూడా జ్ఞానాలు, యజ్ఞాలు లేవు. అందుకే మన వాళ్ళందరూ గుళ్ళు గోపురాలు కట్టించుకొని ఇష్టానుసారంగా దేవుడు దైవము అని టెంకాయ కొట్టడం, నిమ్మకాయలు కొట్టడం, గోయిందడం, దెంకొని రావడం. వాడు ఏం చెప్పేదిలే, వీళ్ళు ఏం వినేదిలే. ఎందుకంటే వాడు అజ్ఞానే, వీళ్ళు అజ్ఞానమే. ఇంకా జ్ఞానం ఎట్లా లభిస్తుంది? చచ్చేంత వరకు జలానికి వాడికి ఏ జ్ఞానం రాదు. కాబట్టి అటువంటి జ్ఞానం ఎక్కడుంది అంటే ఒక భగవంతుడు ఇచ్చిన వేద జ్ఞానం మాత్రమే. ఒక మంత్రము చదివితే ఈ మంత్రాల్లో ఎంత జ్ఞానం ఉందో, వేదం యజ్ఞము ఎలా చేయమని చెప్పింది, ఎలా ఆ విధమైనటువంటి అష్టాంగ యోగాలు ఇవన్నీ కూడా చెప్పింది వేదం. మరి ఎక్కడైనా గుళ్ళల్లో పూజారులు ఎవరైనా చెబుతున్నారా? ఎవరికి చెప్పరు, వాళ్ళకు రావు, వాళ్ళు చెప్పరు. కాబట్టి మనము తెలుసుకోవాలి అంటే ఈ వేద జ్ఞానాన్ని తప్పక ఆచరించాలి. మనకు పూర్వజన్మ వలన వచ్చిన ఈ శరీరముతో, ఈ శరీరంలో ఏం పదార్థాలు వేస్తుంటామో ఆ పదార్థాల ప్రకారము మనకు గుణాలు వస్తాయి. సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు. సత్వగుణము 1వ నంబరు, 2వ గుణము రజోగుణము, తమో గుణము 3వ గుణం. ఇవి అధమంలోకి తీసుకుపోతాయి తమో గుణము. మధ్యస్థంగా ఉండేది రజోగుణము. ఇక సత్వగుణము ఉత్తమ మార్గానికి తీసుకుపోయేది. ఈ గుణాలన్నీ లభ్యం కావాలంటే ప్రకృతిలోనే ఉన్నాయి 3 గుణాలు. ఈ 3 గుణాలు లేక ఏ ప్రకృతి వస్తువు లేదు, ఉండదు. కాబట్టి ఆ ప్రకృతి వస్తువులను మనం భోంచేసేటప్పుడు దేంట్లో ఈ గుణాలు ఉన్నాయని గమనించి తెలుసుకోవడము, అది ఒక జ్ఞానం. ఏవి తింటే మనకు జ్ఞానం వస్తుంది, ఏవి తింటే మన శరీరము బ్రహ్మకు ఉపయోగపడేలా తయారవుతుంది, ఏమి తింటే ఏమి చేస్తే ఆ భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు అనేవి తెలుసుకోవాలి. కాబట్టి 10-15 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఏ జ్ఞానము తెలియక ఇష్టపడిచేట్టు తింటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. మనకు ఏ జ్ఞానము లభించదు. అట్లా లభించాలి పుట్టగానే అంటే అటువంటి పండితులకే పుట్టాలి వాడు. అటువంటి పండితులకే పుడితే పిల్లప్పటి నుంచి వస్తుంది. వాళ్ళకు పుట్టాలంటే ఆ జ్ఞానము పూర్వజన్మల కర్మలు ఫలము, వాళ్ళు పుణ్యము బాగా చేసి ఉంటారు.
చేసి ఉంటే వాళ్ళకు అటువంటి వాళ్ళ కడుపునే పుడతారు, అటువంటి జ్ఞానం లభిస్తారు. కాబట్టి మనము జీవితంలో ఇప్పుడు పడేటటువంటి కష్ట నష్టాలు, లాభ నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, బాధలు ఇవన్నీ కూడా మనము అవతల జన్మలో చేసినటువంటి కర్మఫలాలు. ఇది బాగా తెలుసుకోండి, గుర్తుంచుకోండి. పోతే రావు, మళ్ళీ మీకు ఎవరు చెప్పరు. అందువలన మనకు తెలివి వచ్చింది కాబట్టి కాస్తో కూస్తో ఇక్కడికి వస్తుంటే ఇక్కడ తెలుసుకున్న విషయాలను ఆచరించి మనము పుణ్యఫలాలను ఎక్కువగా సంపాదించుకోవాలి అనే జ్ఞానము మనము కనుక్కోవాలి. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. అనిత్యమైనటువంటి ఈ శరీరము అంటే ఎప్పుడు ఉండేది కాదు, ఎప్పుడు పోతుందో దానికే తెలియదు. నిత్యము సన్నిహితము, మన చేరువ అవుతూ ఉంటుంది మృత్యువు. దినము ఒక దినం తరిగిపోయాలకు మన ఆయువు ఒక దినం పోయింది అని లెక్క పెట్టుకోండి. ఈ ఆయువు ఉన్నంగానే నిత్యము సన్నిహితమయ్యేటువంటి మృత్యువును తెలుసుకొని కర్తవ్యము ధర్మ సంగ్రహ. నీ కర్తవ్యం ఏమంటే ధర్మాన్ని సంపాదించాలి. ఇది తెలుసుకోవాలి ప్రతి మానవులు. ఇది తెలుసుకోకుండా మనము పాపాలు పుణ్యాలు ఇష్టానుసారంగా చేస్తూ, పుణ్యాలంటే చెయ్యము సాధ్యంగా. ఎందుకను? మనకు తెలిస్తే కదా పాపాలే చేస్తుంటాం. తెల్లవారి లేచింది మొదలు ఎందుకు చేస్తాము? స్వార్థము. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఈ రుచి కావాలి, ఆ రుచి కావాలి. ఈ యొక్క కోరికలు, ఈ యొక్క జ్ఞానం తెలియకపోతే మనస్సు పీడిస్తుంది. ఆ మనస్సు ఎందుకు అట్లా తయారైందంటే లోపల వేసే పదార్థాలను బట్టి తయారైంది. నీవు తెచ్చుకున్నది ఎట్లా? నీ బుద్ధిని బట్టే, నీ కర్మఫలాన్ని బట్టి వచ్చాయి. మరి అటువంటి కర్మఫలాలను నీవు దాటుకోవాలంటే నీ మనస్సు సంకల్పము, దృఢ దీక్ష, గట్టి సంకల్పం ఉండాలి. అప్పుడే నువ్వు ఒక అడుగు భగవంతుని వైపు వేయగలుగుతావు. అటువంటి దీక్షను సంపాదించుకోవాలంటే ఇటువంటి ఆచారాలు, ఇటువంటి పూజలు, మంత్రాలు ఇవన్నీ నేర్చుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, నిరంతరము మంచి మంచి ఆహారాలు, పరిశుద్ధమైన ఆహారాలు సేవిస్తూ, అశుద్ధమైన ఆహారాలు భుజించకూడదు. సేవిస్తూ మనస్సును పరిశుద్ధంగా తయారు చేసుకోవాలి. ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సే భగవంతుని చేరడానికి అర్హత సంపాదించుకుంటుంది. ఊరికే అంటే టెంకాయ కొట్టా, నాకు నిమ్మకాయలు పోసినా, ఆ పూజారికి దక్షిణ ఇంత వేసినా, ఉండిలో ఇంత వేసినా అంటే నీ మనస్సుకు ఏమి ఉన్నతి కలుగదు, ఈ ఆత్మ ఉన్నతి కలుగదు. మనము నానాక రకాలుగా చేసి సంపాదిస్తుంటాము జ్ఞానం లేక. అవి ఎవరెవరికో గుళ్ళకు, గోపురాలకు, వాటికి వీటికి అన్నం పెడుతున్నాము, అది కట్టిస్తున్నాము, ఇది కట్టిస్తున్నాము, దానాలు బాగా గర్వంగా ఇచ్చి పేర్లు వేయించుకుంటాం. కారణం ఏమిటి? గొప్ప స్వార్థం, నా పేరు బాగా రావాలా అని. స్వార్థం భక్తికి సంబంధం లే. స్వార్థం అనేది పాపానికే సంబంధం. త్యాగము, ఎప్పుడైతే త్యాగముతో 10 రూపాయలు ఖర్చు పెట్టి హోమానికి, యజ్ఞానికి ఖర్చు పెడితివో అది నీ త్యాగం. నువ్వేమి పేరు ఆశించవు, ఇక్కడ నిలబడుతూ నీ పేరు. ఏ చందాలు ఏవి కూడా అన్నీ కాలిపోయేటివే భగవంతుడికి ఆహుతి అవుతాయి. నీకు గర్వము రాదు, నిష్కామ కర్మ అవుతుంది ఈ యజ్ఞము. అటువంటి దాన్ని నీవు ఆచరించమని మనకు వేదాలు చెబుతున్నాయి, భగవద్గీతలో చెబుతున్నాయి. ఎంత మనము తెలుసుకున్నా ఆ భగవంతుని మార్గాన్ని మన జిహ్వకు, మన మెదడుకు నేర్పించలేక ఉన్నాం. ఇది ఎందుకు? మనలో ఉండేటువంటి బలహీనత. ఈ బలహీనత ఎందుకు వచ్చిందంటే ఆ ఒక్క సంస్కారాల వలన. ఇప్పుడు మరి ఈ జన్మలో కూడా బలహీనంగా ఉంటే ఈ సంస్కారాల వలన ఈసారి మనిషి జన్మమే రా. ఏ జన్మమో వస్తుందో, ఏటబోతావో ఏమో. కాబట్టి వచ్చిన జన్మములోనైనా మనము ఆ యొక్క సంస్కారాలను మార్చుకొని కొంచెము కొంచెము ఈ యొక్క మనస్సుకు ఆ యొక్క జ్ఞానాన్ని పట్టిస్తే అప్పుడు తరువాత జన్మలో కూడా మనిషిగా పుట్టే అవకాశం ఉంది. ఈ రకంగా మన నుండి త్యాగము చేసిన ధనము యజ్ఞాలకు ఖర్చు పెడుతూ, మన నుండి త్యాగము చేసినటువంటిది
ఏదైనా సత్కార్యాలకు ఉపయోగిస్తూ ఆ విధంగా మన జీవితాన్ని సాగిస్తే ఖచ్చితంగా మానవ జన్మ వస్తుంది అని వేదాల్లో చెప్పబడి ఉంది. మిగతా వాళ్ళకి ఎవ్వరికీ రాదు. దేవయానము, పితృయానము, జాయస్వ, మ్రియస్వ అని 3 మార్గాలు ఉన్నాయి జీవులందరికీ కూడా. దేవయానం అంటే మోక్షానికి పోయేది, పితృయానము అంటే మళ్ళీ మనుష్యులుగా పుట్టేది, జాయస్వ, మ్రియస్వ అంటే పుట్టడం, చావడం. ఈ జన్మలు, ఈ 3 మార్గాల్లో మీరు ఏది సంపాదించుకుంటారో మీ చేతిలోనే ఉంది అని చెబుతున్నాయి మన యొక్క వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా. కాబట్టి మనము తెలుసుకుంటే ఈ యొక్క మార్గాలను అన్వేషించాలంటే ఎక్కడ దొరకవు. ఒక్క వేద మార్గంలోనే అవి చదివినటువంటి ఆ యొక్క పెద్దల వద్దనే మీకు తెలుస్తాయి. పుట్టడం, చావడం ఏవి ఉంటాయి? క్రిమి చిన్న చిన్న కీటకాలు, క్రిములు, చిన్న చిన్న జంతువులు, నల్లులు, బల్లులు, తొండలు, ఇటువంటి పాములు, రకరకాలటువంటి పక్షులు, ఇవి త్వరగా పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. నానాక క్రిములు ప్రతి ఒక్క బ్యాక్టీరియాలుగా కూడా పుడుతూ ఉంటాయి. జాయస్వ, మ్రియస్వ అంటే 3వ మార్గం. పూర్తి తమో గుణములో ఉన్న వారందరికీ కూడా ఆ మార్గంలోనే పోతారు. కాబట్టి మానవులుగా పుట్టిన మనము ఎట్లలో ఎన్ని జన్మల నుంచో కష్టపడి అగసాట్లు పడి ఈ జన్మ తెచ్చుకున్నాం. ఈ జన్మకు వచ్చి ఇంకా హాయిగా జల్సాగా తిని బతుకుదాములే అని అనుకుంటే మళ్ళీ ఆ జన్మకే పోతావు. ఈ జన్మ ఎంతకాలం ఉంటావు? కేవలం 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అంతే, మహా అయితే 70. ఈ కాలంలో ఎక్కువ బతకలేరు. ఈ 2 నాళ్ళకే నువ్వు పోతే మళ్ళా ఆ జన్మల్లోకి పోతే కోట్ల సంవత్సరాలు ఉండాలి దానిలోనే. ఇంకా మనిషి జన్మ రాదు, అప్పుడే రాదు. ఇంకా అవన్నీ తీరిపోయే వరకు ఆ జన్మలన్నీ. కాబట్టి తెలుసుకొని ప్రతి మానవులు కూడా వేద జ్ఞానానికి ఖర్చు పెట్టి ఎంతో కొంత ఆచరించగలగాలి. అలా పట్టుదల సంకల్పము రావాలి. ఒక 100 రూపాయలు పెట్టి చిన్న యజ్ఞం చేయలేరా? ఇంట్లో కూర్చొని లేదా యజ్ఞాలు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో 1 కిలోనో 1/2 కిలోనో మీకు దేవుడు ఇచ్చినంత పౌర్ణమికో అమాసకో వచ్చి అందులో పోయండి. చేయలేకపోతే అందులో 1 గిన్నె పెట్టుకొని మీరు కూడా పోయండి. అది ఒక పద్ధతి. ఇంకా పుణ్యకార్యాలు ఎక్కువ, మనకు డబ్బులు ఉన్నాయి, దీంతోనే మాకు ఏమవుతుంది అనుకుంటే తిండి లేని వానికి తిండి పెట్టండి, చదువులు లేని వానికి బోధించే మార్గం చూపండి. ఇంకా ఏదైనా పుణ్య మార్గాలు ఉంటే వెతికి వాడికి చెయ్యండి. అంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే యజ్ఞానికే ఖర్చు పెట్టలేకుండా ఉండారు. గొప్ప గొప్ప లక్షలు, కోట్లు, సావుకాలు ఉన్నటువంటి వాళ్ళు వారికి జ్ఞానం రాదు. ఎవడో బుద్ధి పుట్టినోడు అది ఇది కట్టించి ఏదో ఒక వృద్ధాశ్రమమోనో లేకపోతే ఇంకొకటి ఏదన్నా చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఈ జ్ఞానం రాదు. ఆ జ్ఞానం వలన వాళ్ళకు పుణ్యం వస్తుంది. మళ్ళా జన్మలో ఇంకా గొప్ప ధనవంతులుగా పుట్టవచ్చు. మళ్ళీ అదే బతుకే. అంటే దానికి వేరు పాపాలు ఏమి చేసింటారు అనుకోండి. నిత్యము వాడు మాంసాలు తింటారు, నిత్యము భోగ విలాసాలను అనుభవిస్తారు. ఆ పాపాల వలన వాడికి మానవ జన్మ రాదు. ఇన్ని పుణ్యాలు చేసింటే ఆ పుణ్యం జమ పెడతాడు పరమాత్మ. నీకు మానవ జన్మకు అర్హత కలిగినప్పుడు అప్పుడు ఇస్తాడు. అర్హత ఎప్పుడు వచ్చింది నీ మానవ జన్మకు అని ఆ పుణ్యం అప్పుడు ఇస్తాడు, అనుభవించుకోరా అని. మళ్ళీ అనుభవిస్తాడు, మళ్ళీ పాప కూపంలోకే పోతాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేది తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అర్జున, యోగి అయిన వాడు వేదాధ్యయనం వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదమునే పొందగలడు అన్నారు. మరి యోగి కావాలనుకుని మోక్షానికి పోవాలనుకునే వాళ్ళు సంపదలు కోరరు.
వారు చేసిన పుణ్యాలకు సంపదలు కోరితే ధనవంతులమైతే మళ్ళీ పాపాలు చేస్తాము, మోక్షానికి పోలేమురా మనము అనే జ్ఞానముతో ఈ యోగులు ఎప్పుడో ఊళ్ళల్లో కూడా ఉండరు, సాధ్యంగా జనాలకు దూరంగా ఉంటారు. కారణము వాళ్ళ మనసు ఏకాంతంగా కోరుతుంది, భగవంతుని చేరడానికి ఉత్సాహము, దానికి సంబంధించిన కర్మలు మాత్రమే చేస్తూ ఉంటారు. అందుకే మాకు డబ్బులు ధనాలు వద్దు, మేము పుణ్యాలు చేస్తే మాకు ధనం వస్తుంది, మళ్ళీ జన్మ ఎత్తాలా, మళ్ళీ అనుభవించాలా, అప్పుడు జన్మ ఎత్తే ధనిగా ధనాలు వస్తే మళ్ళీ భోగ విలాసాలు మరుగుతే మళ్ళీ పాపాలు చేసుకుంటాం అని యోగులు కోరరు అని ఈ యొక్క శ్లోకంలోని భావం. కాబట్టి ఎవరు కూడా పుణ్యకార్యాలను మనకు లేదనుకో, ఈనాడు లేదు, మనం కూడా గొప్ప బతుకు బతకాలా అనుకున్నాము, ఏదో కొంత అనుభవించాలా ఆ మార్గంలో ఉండి మనము సంపద పరులుగా, దరిద్రం లేకుండా, ఆరోగ్యవంతులుగా, గొప్పవాళ్ళుగా కావాలా అనుకుంటే కోరుకో. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా దేవుడు ఇస్తాడు. నీకు ఎంత పుణ్యం ఉందో అంత పుణ్యం ఫలాలు నీకు ఇస్తాడు దేవుడు. ఏం చేసినా ఇస్తాడు. వేద మార్గంలో ఎప్పుడు అసత్యం అనేది లేదు. నువ్వు ఏమన్నా చెయ్యి, కర్మలు ఆచరించయందే నీకు అధికారము కలదు, వాటి ఫలములపై నీకు లేదు, అది నేను ఇవ్వాలి అంటున్నాడు. ఏ పనులు చేయాలన్నా నీకు సర్వాధికారాలు ఉన్నాయి, ఆ ఫలం మాత్రం నేను ఇస్తాను, నీవు ఆత్రపడాల్సిన పని లేదు అని భగవంతుడు చెబుతున్నాడు. అటువంటి సత్యమైన భగవంతుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత జ్ఞానము బోధించినా మన చెవికి ఎక్కలేదు అంటే మనం బుద్ధిమంతులం కాలేదని లెక్క. మందబుద్ధితో ఎంతకాలము జీవించి ఎప్పుడో పారి పోతాం, టపిమని పోతే అప్పుడు ఈ మానవ జన్మ కూడా రాదు. ఇంకా మళ్ళీ ఆ జ్ఞానము లేని జన్మలే పశుపక్షాది క్రిమికీటకాదుల జన్మలకి పోతాము. కోట్ల సంవత్సరాల వరకు అవి తీరిపోయేంత వరకు కూడా రావు. ఇప్పుడు తల్లిదండ్రులు స్వామి అంటే ఇది తప్పు రైట్ అని పిల్లలకు చెప్పట్లా, వాడు ఏది చేస్తే కరెక్ట్. వాళ్ళ కథ మనకెందుకమ్మా, ఇక్కడ వచ్చిన వాళ్ళు తెలుసుకోండి. సరే వాళ్ళు చెప్పటంలే అన్నావు, వాళ్ళకి తెలిస్తే కదా. అదే మరి వాళ్ళకు తెలియలే. వాళ్ళకు ఎందుకు తెలియలేదు అంటే వాళ్ళకు ఆ జ్ఞానం తెలుసుకోవాలి అనిపించలే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళకు తెలియదు, వీళ్ళప్పటి నుంచి ఆ జ్ఞానంలో లేరు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, వీళ్ళకు తెలియదు. అంతా అయిపోయినాక ఏదో రామకృష్ణ అని చెప్పేసి కాస్తో కూస్తో ఉంటే వస్తుంటారు. కానీ కొందరు అది కూడా రారు. కారణం ఏమిటంటే నాకు పని పోతుంది, నేను ఇంట్లో మగ్గం నేర్చుకుంటే ఇంత లెక్క వచ్చాది, సేద్యం కాడికి పోతే నీ డబ్బులు వచ్చాయి, అది చేసుకుంటే వచ్చాది, వాని ఒక పుణ్యఫలము దానికే సరిపోతుంది. ఇంకా ఆధ్యాత్మికము తెలుసుకోవాలి, వినాలి అనే జ్ఞానం కలిగితే కదా, కలగలే. ఇప్పుడు మీరున్నారు, మీ పరిస్థితి ఏమో నాకు తెలియదు. మీరు ఒకసారి వస్తే 4-5 సార్లు రారు. కారణం ఏమిటి? మీ ఇంట్లో పరిస్థితులు ఎవరన్నా మిమ్మల్ని రావాకంటున్నారో, లేదా అంటే మీరు చేసే పనులు మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాయో, లేకపోతే మీ బుద్ధి పక్కకు కార్యక్రమాలకు పోతుందో ఏమో నాకైతే తెలియదు. ఏదైనా సత్యం మీరు చెబితే దానికి పరిష్కారం నేను చెబుతాను. సత్యం చెప్పకపోతే ఊరికి ఏదో నాకు కాలులే, నాకు కుదరదులే అంటే నేను ఏం చెప్తాను? దానికి మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. 100,000,000 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. మనం అన్ని మార్గాల్లో ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేయకుంటే ఊరికే రావాలంటే ఎట్టొస్తుంది? 4-5 సార్లు కొన్నిసార్లు వచ్చావు, అంతో ఇంతో విన్నావు, అయినా నీకే కలగలే. ఇక ఏమి చెప్తా ఇనమ్మా, ఇను. ఇంకా వాళ్ళకి ఎట్లా కలుగుతుంది? వాళ్ళ అమ్మ నాన్నకు లేదు, పిల్లోళ్ళకు రాదు. అది నీ పనులేవో నాకు తెలియదు, చెప్తే దానికి నీకు మార్గం చెప్తా. అది ఇంట్లో కొంచెం పరిస్థితి అంటే ఆరోగ్యం బాగలేదు, అమ్మకి మనం తోడు ఉంటే ఉండాలి. సో దానికోసం తనకి ఇప్పుడు వద్దు పోమా అంటే తనకి కింద పడింది స్వామి పెద్దమ్మాయి. అది ఎముక కొంచెం డ్యామేజ్ అయింది. మనం ఉంటేనే జరుగుతుంది పని తనకి. అంటే అది తోమడం గీమడము మనకు తెలిసిన వాళ్ళమైతే చెయ్యొచ్చు. కానీ అటువంటి వైద్యాలు డాక్టర్లో లేక నాటు వైద్యం తెలిసిన వాళ్ళతో చేపించాలి, కానీ తెలియని మూర్ఖులతో చేపియకూడదు.
కానీ ఎట్లనో కొట్ట ఆ 1-2 గంటల సేపు ఇక్కడికి కనీసం అంటే సగం పని అయిపోయినాకన్నా వచ్చి తెలుసుకోవడానికి మనకు అవకాశం, అంటే మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేయకపోతే నాకు ఇది ఉందిలే అది ఉందిలే అంటే రాదు. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఈ జన్మ త్వరగా అయిపోతుంది, ఇంకా మనకు సుఖం అయిపోయింది, మనం ఇంకా త్వరగా ఉంటే అది కూడా అయిపోతుంది. మళ్ళీ మానవ జన్మ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడో తెలియదు. కాబట్టి మహర్షి దయానందుడు ఏం చేశాడు అంటే ఆయన తల్లిదండ్రులను ఇడిచిపెట్టి పెళ్లి చేసుకోకుండా భార్యలను కూడా సంసార సుఖాన్ని కూడా ఆశించక ఇంట్లోంచి దేనుకోని పోయినాడు. సగిరిపోతున్నా నాకు లెట్టిన వస్తుందని చెప్పేసి ఎక్కడో పోయి చెంబు తీసుకొని పోయి ఆ చెంబు ఆడ పారేసి ఎత్తుకొని ఉరికినాడు. నాకు జ్ఞానమే ముఖ్యము, ఇవన్నీ ఏవి ముఖ్యం కాదు అని. అయితే ఆయన చివరిలో చెప్పాడు, ఆయన కొన్ని బాధలు పడుతూ ఆయనకు విషాలు పెట్టి ఆయనకు గాజొప్పులు నూరి పోసి, అప్పుడు ఈ బాధలు నాకెందుకు వచ్చాయని మీరు అనుకుంటారు, నేను నా ఒక్క పాపము జమైనా పర్వాలేదు, లోకాన్ని బాగు చెయ్యాలని నేను తల్లిదండ్రులను సోదరులను ఇడిచిపెట్టి వచ్చినాను, అందువలన ఆ కర్మఫలం ఇవి అనుభవిస్తున్నాను అన్నాడు. అంటే అప్పటికి లోకమే నాకు ఎక్కువ, నా తల్లిదండ్రులు నాకు ఎక్కువ కాదు అన్నాడు. ఇప్పుడు గౌతముడు ఆయన ఉన్నాడు, ఆయన పేరు బుద్ధుడు. ఆ బుద్ధుడు కూడా భార్యను చిన్న బిడ్డను వదిలేసి అర్ధరాత్రి లేచి ఎంకొని పోయినాడు. ఆయనకు జ్ఞానము ఆడికి తట్టింది, ఇంకా ఇది నాకు వద్దు, ఇది వద్దు, ఈ సంసారము ఈ కథ ఇదంతా వద్దు అని. అయితే శాస్త్రం ఏం చెప్తుందో పోవద్దు తప్పే అంటుంది. ఆయనకు శాస్త్రం కూడా తెలియదు, వేదం కూడా తెలియదు. కాకపోతే ఈ సంసారాన్ని వదిలించుకోవాలి, ఎంతకాలం బతికినా ఇంతే ఇది ఇంకా అని చెప్పేసి రాజ్యము భార్యను ఇడిచిపెట్టి వాళ్ళని దుఃఖాల పాలు చేసి ఆయన పోయినాడు. పోయి యోగి అయినాడు, సన్యాసి అయినాడు. అయితే ఆయనకు జ్ఞానం ఏది తెలియదు. తెలియక అందరికీ ఏం బోధించాడు, అహింస అంతే, అహింస పరమో ధర్మ అని, ఆ అహింసే గొప్ప ధర్మము, ఇంకా అంతకు మించింది లేదు అన్నాడు. కానీ అది ఎట్లా అహింస, శత్రువు ఎటువాడు మన మీదికి వస్తే అప్పుడు హింసయే మార్గము అని చెప్పేసి వేదం చెబుతుంది. అప్పుడు ఎటువంటి దుష్టునైనా చంపు, నీ ప్రాణానికి తెగించైనా చంపు అంటుంది వేదం. నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకోలేకపోతే నువ్వు లోకాన్ని ఏం ఉద్ధరించుతావు అంటుంది. ఆ విధంగా వేదము అహింస అంటే ఎవరు అమాయకులను, ఏ జీవులు ఏ తప్పు చేయని జీవులను హింసించకూడదు, అది తెలుసుకోవాలి. ఆయనకు అది తెలియలే. అహింస అంటే వాడు చెడ్డోడైనా ఎవడైనా సరే ఏమి చంపకూడదు, ఏమి చేయకూడదు, వాడిని కొట్టకూడదు, చేయకూడదు అంటాడు. అదే ఆ అజ్ఞానంతోనే, అహింసా మార్గముతోనే, ఆ బౌద్ధ మతముతోనే మన దేశము ఈ విధంగా తగలబడిపోతూ ఉంది. కానీ ఆ మతాన్ని స్వీకరించారు చైనా వాళ్ళు వీళ్ళు కొంతమంది, వాళ్ళు అహింసను పాటించరు. ఎవరైనా అయ్యాక సరే ముందే చంపుతారు. ఏ జంతువులు ఏ ఒక మాంసాహారైనా అన్నీ బజ్జి వడగొడతారు. మరి వాళ్ళు ఏ విధంగా ఆ బుద్ధి నమ్మినట్లు? నమ్మలే, మోసం, స్వార్థం. కానీ మన దేశము దాన్ని నమ్మి మన సైన్యం కూడా నిర్వీర్యంగా తయారయ్యి విదేశస్తులు దోచుకొని పోతున్నా కూడా ఏమి అనకండి, అంతా దేవుడే చూసుకుంటాడు అనే మార్గాన్ని మన వాళ్ళు తీసుకొని మొత్తం సర్వనాశనం అయిపోయినారు. గజనీ మొహమ్మద్ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది తురుష్కులు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు మన దేశంలో ఉన్న సంపదలని దోసుకొని పోయారు. కారణము అహింస. మన దేశము పరోపకారం, మనది ఋషులు పుట్టిన నేల. వీళ్ళకు తెలియదు జ్ఞానం. వేదంలో ఏం చెప్పబడింది, అన్నిటికీ చెప్పబడేది ముఖ్యమైనటువంటిది మూలం ఏది, ఆ వేద జ్ఞానం నేర్చుకోలే. రాజులు నేర్చుకోలే, ప్రభుత్వాలు నేర్చుకోలే, మరి అధికారులు నేర్చుకోలే, ఎవరికి తెలియదు. ఈ పూజారులు ఏం నేర్పిస్తారు వాళ్ళకు తెలియదు. శివుడు కైలాసంలోంచి దిగొచ్చాడు, మీరేం పోవాకర్రి కొట్టాకర్రి చెయ్యాకర్రి అన్నీ ఆయనే చూసుకుంటాడు అని ఊరికే కూకున్నాడు. ఎతవల్లాగా ఊరికే కూకుంటే వాళ్ళు లక్షణంగా కొట్టి తీసుకొని పోయినాడు. అందుకే మన దేశం అంతకాలం దరిద్రం బట్టి అన్ని దేశాలు కూడా సంగటి కూడా దొరకక అస్తులు పస్తులు ఉండి ఎంతోమంది చచ్చారు, రోగాలు వచ్చినా దిక్కు లేదు. ఆ దరిద్రాన్ని అనుభవించింది కారణం ఏమిటంటే ఆ బుద్ధి లేని బుద్ధుని అహింసావాదం పాటించి ఆ దరిద్రాలు పట్టినారు. లేకపోతే మన దేశం అంటే స్వర్ణయుగం, మన దేశంలో జరిగేటువంటి రాజ్యం
రత్నాలు, ముత్యాలు, వజ్ర వైడూర్యాలు వీధుల్లో పోసి అమ్మినటువంటి దేశం మనది. నిత్య యజ్ఞాలు, అగ్నిహోత్రాలు ఉండినాయి ఆ కాలంలో. వేదాలు పాటించే వాళ్ళు ఉండారు. ఈ బలవంతులు కాక బలహీనులు అయ్యి మన ప్రభువులు, మన రాజ్యాలు పోగొట్టుకున్నారు. విదేశాలలో వచ్చి తస్కరించుకొని పోయి వాళ్ళ అధికారాలు స్థాపించి అప్పుడు మన యొక్క సంస్కృతిని, మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క జ్ఞానాన్ని తొక్కి పారేసి వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ జ్ఞానాన్ని మనకు అంటించి బోధించి మూర్ఖులుగా, పిరికి పందలుగా, మధ్య మాంసాహారులుగా తయారు చేసి వీళ్ళను ఈ విధంగా అణిచిపెడితే మన కింద ఉంటారు ఎంతకాలమైనా అని చెప్పేసి చేశారు. కారణం ఏమిటికి? బుద్ధుడు బోధించిన అహింసా మార్గం వల్ల. కాబట్టి అహింస అనేది ఏమీ ఎరుగని అమాయకుల వద్ద పాటించు, కానీ దుష్టుల వద్ద అహింసను పాటించితే నీకే నష్టం. అట్లానే గొప్ప వాళ్ళందరూ కూడా చాలా పోయారు, చనిపోయారు. చిక్కినప్పుడు శత్రువునులా వదిలిపెట్టు అని వాడు క్షమించు అని అడిగితే సరేలే నేను క్షమించాను, నేను గొప్పనైనా, నువ్వు బో అని వీడు సంకలు ఎగరేసుకుంటాడు. నేను క్షమించా, ఇంత గొప్పవాణ్ణి, అంత గొప్పవాణ్ణి అని. తిరిగి మళ్ళీ వాడు ఊపు అందుకొని శక్తి సంపాదించుకొని వీడిని చంపినా కూడా ఊరికండాల్సిందే, చేత కాదు. కారణం ఏమిటి? అహింస అనే శత్రువును చంపాలంటే అతను చిక్కినప్పుడు అతను చూసుకొని వేటికే చంపు అంటాడు కృష్ణుడు. కృష్ణుడికి తెలిసింది అది సర్వోత్తమమైనటువంటి జ్ఞానం. వేదము చెప్పింది అదే. మాయాభినం మాయదింద్ర సత్యదింద్ర అంటే మాయావులను మాయతోనే చంపమంటాడు. అలాగా వేదం చెబుతుంది. వాడంటే మోసం చేశాను, నేను మోసం చేసి చంపుతాను, ఎదురుకట్టనే పోయి చంపుతా, నువ్వేం చంపుతావు, వాడు నిన్నే చంపుతాడు. వాళ్ళు మోసాలు చేసి చంపుతారు. ఆ విధంగా లోకము, దేశమంతా అట్టనే పోతుంది. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏమంటాడు, అయ్యా మహారాజా అంటాడు కింద పడినప్పుడు, మళ్ళీ తర్వాత లేచినాక తిప్పి మళ్ళీ ఎప్పుడంటే అప్పుడే కొడతాడు. ఏ రాత్రి పొద్దు సంబంధమే లేవానికి. అటువంటి దొంగ బుద్ధులు వాళ్ళు తురుష్కులు, క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా ఆ విధంగా సందు చిక్కినప్పుడే చంపుతారు. అది పాపం. ఇది కాదు పాపం. ఏమీ ఎరుగని జీవులు, మూగ జీవాలు, వాటిని చంపడము, వాటి మాంసాన్ని తినడము, మాంసము తినడం వలన శరీరానికి దోషము, చంపడం వలన ఆత్మకు పాపం. శరీరానికి దోషము ఏ సైంటిస్టులన్నా అడగండి, మాంసములో మంచి లేదు. మాంసము మాంసేన వర్ధతే, మాంసాన్ని పెంచుతుంది కానీ శక్తి క్షీణిస్తుంది, బుద్ధి నశిస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటిప్పుడు డాక్టర్లు అవి చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి. మాంసము తినండి, మాంసాన్ని పెంచే సంస్థలు ఎన్నో ఉన్నాయి, ఆ సంస్థలు డబ్బులు ఇచ్చి పోషణ చేస్తుంటారు ఈ డాక్టర్లను. చెల్లులలో గొప్ప గొప్ప వాళ్ళు చెబుతూ ఉంటే మాంసము తినవద్దని, ఒకరిద్దరు దరిద్రులు వాళ్ళు ఇచ్చిన డబ్బులకు లొంగిపోయారో, మరి దేనికి లొంగిపోయారో, మాంసం తినకుంటే మీరు బతకలేరు, మీరు చస్తారు అని సచ్చుబడిపోతాయి అని చెప్పేసి ఒకరిద్దరు నా కొడుకులు చెప్తారు. వీళ్ళు డబ్బులకు స్వార్థానికి లోబడినారు. బాగా ఈ బుద్ధి బట్టలు పెట్టుకుంటారు, గడ్డాలు పెట్టుకుంటారు, బ్రహ్మాండంగా రుసుల వేసుకుంటారు. కారణం డబ్బులకు వీళ్ళు ప్రతి ఒక్కరూ పరిశోధనలు చేసి చెప్తున్నారు. మాంసాలు శరీరానికి హాని కలిగిస్తాయి, క్యాన్సరు, రకరకాలైనటువంటి రోగాలు, శరీరమే రోగగ్రస్తమవుతుంది. మానవుడు శాకాహారి, మాంసాహారి కాదు అని రుజువులతో సహా సైంటిస్టు శాస్త్ర పరిశోధన చేసి చెప్తున్నారు. మరి ఈ గాడి కొడుకులు ఎందుకు చెప్తున్నారు అంటే డబ్బు. లోకమంతా ఉండేదంతా మొత్తం నాస్తికులు, స్వార్థపరులు, వీళ్ళు తప్ప లోకంలో ఇంకెవరూ లేరు. మనం వాళ్ళ మాటలు వింటున్నాము రుచిగా. డాక్టర్ తినమని చెప్పినాడే, ఏది మీరు ఇటు చెప్తారు, మాకు ఈ బాగా లేకుంటే అది బాగాలాగా 5 బలం వచ్చాయన్నారే, ఇట్లా అంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఎక్కడో పక్కకు పోయి పక్కింటి పులగూర రుచిగా ఉంది, మన ఇంట్లో వండిన పులగూర బాగలేదు అని అన్నట్లు ఉంటుంది. కానీ సత్యానికి మనము తెలుసుకొని సత్యమైన మార్గంలో మన జీవన యానము సాగిస్తే అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తారు. ఆరోగ్యము రాలేదు, నాకు కర్మలు గాశారాలు ఉన్నాయంటే ఆ రకంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి నీవు పూర్వజన్మల నుంచి తెచ్చుకున్న తర్వాత అనుభవించని పోవు. కాబట్టి ఈ జన్మలోనైనా మనము మంచి కర్మలు చేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యాలు చేసుకుంటూ మళ్ళా వచ్చే జన్మకు మంచిగా సుఖపడేటువంటి మార్గాలను అనుభవించాలి.
ఆ ఒక్క జన్మ కావాలి, మోక్షానికంటే పోలేము స్వామి, కనీసము మానవ జన్మలో అయినా ఈ బాధలు పడకుండా మంచి జన్మని నేను యజ్ఞాలు చేయాలి, జ్ఞానం పొందాలి, 10 మందికి నేను కూడా జ్ఞానబోధ చేస్తాను అనేటువంటి కోరికలు కోరుకోండి. భగవంతుని మార్గంలో జీవించండి. అన్నిటికీ మార్గము ఆయనే చూపుతాడు. కాబట్టి ఈ యొక్క మార్గము ఎంత శ్రేష్టమైంది అంటే యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అని వేదాలు చెబుతున్నాయి. ఇంతకైనటువంటి శ్రేష్టమైనటువంటి కర్మములు అంటే పనులు ఇంకా ఎక్కడ లేవు, ఏ శాస్త్రానికి సంబంధం లేదు అని చెబుతున్నా. మరి అటువంటి వేదవాక్కును మనం తృణీకరించి వాటిని చెవిలో పెట్టుకోకుండా జీవనం చేస్తున్నాము అంటే మన కర్మఫలము ఇంతే ఉంది అనుకోవాలి. ఇంకా ఏమంటాము? అదే కృష్ణుడు చెప్తాడు, చెప్పడమే మా ధర్మం, వినకపోతే నీ కర్మం అని. మనం ఏం చేయలేము వాళ్ళకు. కాబట్టి ఆ రకంగా మీరు తెలుసుకొని ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఈ మంచి సంస్కారం మంచి ఫలములు రావాలి అంటే మనము సంపాదించుకోవాలి. ఏ శరీరాన్ని ఎట్లా సంపాదించుకున్నామో ఈ శరీరాన్ని మనము చేసేటువంటి కర్మఫలములన్నీ, ఏ తిండి తినాలో, ఏవి మన విద్యలు, మన యొక్క సంసారాలు, భార్య పిల్లలు, మనకు ఇవన్నీ కూడా మన కర్మఫలాల ప్రకారమే సిద్ధిస్తాయి. మనం కోరుకుంటే వస్తాయి అని అనుకుంటున్నారు, తప్పు. నీవు కర్మఫలం ఏదైతే ఉందో అదే నీ జీవిత భాగస్వామి వస్తుంది. ఏ కర్మఫలం అయితే ఉందో ఆ సంతానమే పుడతారు, ఇంకొకటి పుట్టరు. వాళ్లకు మనకు ఏమి రుణబంధాలు ఉన్నాయో అది పరమాత్మకే తెలుసు. మన ఆయుస్సు ఎంత అది కూడా మనం పూర్వజన్మలో సంపాదించుకునేంతనే ఉంటుంది, మధ్యలో మారదు. మధ్యలో కొన్ని పుణ్యాలు చేసినాను నాకు మారాలా అంటే మారదు. ఎందుకంటే ముందు ఈ జన్మ అంతా నీకు డిక్లేర్ చేసి పెట్టింటాడు వచ్చేలకు. ఆ జన్మ వరకు ఆ ఆయుష్ అంతా నువ్వు అనుభవించినాక, ఆయుష్ తీరినాక శరీరం వేరే శరీరం వస్తే అప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మఫలముల ప్రకారం తర్వాత శరీరం వస్తాయి. అందుకే పుణ్యకర్మలు చెయ్యండి అని నేను వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటాను. ఆ పుణ్యకర్మలే మన జీవితానికి ఆధారం. అంతకు మించి మనం ఏమీ చెయ్యలేము. ఏం చేస్తాము? దేశంలో దొంగలు పడ్డారు, ద్రోహులు పడ్డారు, యుద్ధాలు చెయ్యాలి అంటే మనం చేస్తామా? మనం గెలుస్తామా? దేశ నాయకులు వాళ్ళు లంచాలు తీసుకుండ్రి, వీళ్ళు కోర్టు సంపాదించుకుండ్రి, ఇవన్నీ అనుకుంటే వాళ్ళు మనం ఏం చేస్తాము? ఏం చేయలేము. అది చేసేవాళ్ళు, దానికి అధికారులు ఉంటారు, వాళ్ళు కూడా స్వార్థపరులు అయితే మనం ఏం చేస్తాము? ఈ రకంగా ప్రతి ప్రాణి వద్ద, ప్రతి మానవుల వద్ద స్వార్థం నిండిపోయి ఉంది. ఎవడెట్లన్నా కానీ నేను బాగుంటే సరే, ఇదే లోకమంతా ఉన్నది. కాబట్టి మనమందరము భగవంతుని ఆజ్ఞ మేరకు వేదములో చెప్పబడినటువంటి విషయాలను ఆచరించుకుంటూ జీవిస్తాము అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. ఓం స్వస్తి. సమయం ఉంది ఇంకా 1:10 అయింది. 1:10 చాలు. భక్తి యోగం అంటే ఏంది మామ? భక్తి యోగం అంటే ఏంది? భక్తి యోగము. భక్తి యోగము అంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం. ఆ మార్గములో ఏం చేస్తావు? ఎవరో అడిగిన వాళ్ళు రాండయ్యా. నేను అడిగాలి, నువ్వు అడిగినావా? చెప్పు. భక్తి యోగము అంటే భగవంతుని నమ్మడం అంతే. ఇక యోగము అంటే అది నీవు భక్తి యోగం అనుకుంటావు. కర్మ చెయ్యండి, ఇది కర్మ. భక్తి జ్ఞానము కలవంది ఈ యోగము కాదు. భగవంతుడు ఏం చెబుతాడంటే జ్ఞాన కర్మ ఉపాసన ఈ 3 చేస్తేనే ఆ యొక్క పేర్లకు చెందుతాయి. భక్తి యోగం, జ్ఞానయోగము, ఉపాసనా యోగం. ఈ 3 చేయకపోతే అది ఏ విధమైనటువంటి మార్గానికి చెందదు. ఎవరి కొద్ది వాడు పేరు పెట్టుకుంటాడు, నేను మహర్షిని, నేను ఆ ఋషిని, ఈ ఋషిని, నేను ఇది చెప్తా అది చెప్తా అని ఎవరి కొద్ది వాడు పేరు పెట్టుకోవడం కాదది. శాస్త్రం ఆధారం ఉండాలి. నువ్వు చేసేటువంటి పేరు పెట్టుకోవడానికి నీకు అన్నిటికీ శాస్త్రం ఆధారంగా జీవించితే నీవు ఋషి అవుతావు. లేకపోతే ఏమవుతుంది? ఎవనికి వాడు నేనే గొప్ప, నేనే స్వామీజీని, నేనే బాబాను, నేనే మహర్షిని
ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వీళ్ళకు తెలియని వాళ్ళకు పాపం తెలియకపోయేది. వాళ్ళేనేమోలే ఋషులు, వాళ్ళేనేమోలే అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేది, వాళ్ళ పాద పూజలు చేసేది, ఆ తీర్థాలు నెత్తిలు చల్లుకుండేది. ఇటువంటి వక్ర మార్గాన్ని పాటించుతూ వాళ్ళు వీళ్ళని ఇంకా మూర్ఖులనుగా సృష్టిస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు మూర్ఖులు, వాళ్ళని అనుసరించి వీళ్ళు మూర్ఖులు. ఒక గుడ్డివాణి వెంబడిపోతే వాడు గోతిలో పడతాడు, వీడు గోతిలో పడతాడు. పోయినోడు పోతాడు, వాడు పోతాడు. కాబట్టి అవన్నీ గుడ్డి మార్గాలు అని చెప్పవచ్చు. మాకు ఊర్లో జరుగుతున్నాయిగా. అదేనమ్మా, ఉన్నాయిగా, చూస్తున్నాం. అదే ఆ గుడ్డి మార్గాల వైపు పోవద్దని అందరికీ